జరిగింది వదినా. అట్టా అంటావేంటి సావిత్రి? ఈడొచ్చిన పిల్లకి పెళ్లి చేయాలి కదా. పైగా శివారెడ్డి లాంటి మంచి మనసున్నోడు నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుండాడు. ఆ కుటుంబంలోకి కోడలుగా వెళ్లడమంటే నువ్వు చేసుకున్న అదృష్టమేనమ్మా. అది కాదు వదినా. నీ భయం నాకర్థమవుతుంది సావిత్రి. భవానీ, భవానీ. ఏంటండి? భూమారెడ్డి మామ ఫోన్ చేసినాడు. నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించినాడంట. అలాగా? ఎప్పుడండి? వచ్చే శుక్రవారమే. అవునా? తొందరగా పనులు చూసుకోమని చెప్పినాడు. అయితే వెంటనే పనులు మొదలు పెట్టాలి. ఈ ఇంటి ఆడపడుచు పెళ్లి ఎక్కడా ఏ లోటు రాకుండా చూసుకోవాలి. నా చెల్లెలి పెళ్లి అంటే మాటలా మరి. నిశ్చితార్థమే పెళ్లి అంత ఘనంగా జరిపిస్తాను చూడు. మాటలు చెప్పడం కాదు, పనులు జరిగేలా చూడండి. పనులంటే గుర్తొచ్చింది, నాకు బోల్డని పనులున్నాయి. వస్తానండి. ఏ భవానీ. అన్నయ్య. ఏందమ్మా? ఏందమ్మా? ఏం లేదన్నయ్య. పిచ్చి పిల్ల, ఎందుకమ్మా మొహట పడతావు? ఏం కావాలో అడుగు, నిమిషంలో నీ ముందుంచుతాను. ఏం లేదు. నువ్వు అడక్కపోయినా నీ పెళ్లికి ఏం కావాలో అన్నీ జరిపిస్తానమ్మా. కానీ రవి నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడో లేక ప్రేమ పేరుతో మోసం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తట్లేదు. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఏమీ తెలియట్లేదు. ఇప్పుడేం చేయాలో నాకేమీ అర్థం కావట్లేదు. రవి ఎందుకు నన్ను కలవడానికి ప్రయత్నించట్లేదు? వీళ్ళేమో నిశ్చితార్థానికి ముహూర్తం కూడా పెట్టేశారు. ఇప్పుడు ఈ విషయం రవికి అసలు ఎలా చెప్పాలి? ఇప్పుడేం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. కనీసం లత కూడా ఫోన్ చేయలేదు.
అక్షింతలు వేయండమ్మా. అయ్యా, గౌరవనీయులైన దండా పెదిరెడ్డి గారి ఏకైక చెల్లెలైన సావిత్రిని, కప్పట్ల గ్రామానికి చెందిన భూమా నాగిరెడ్డి గారి కనిష్ట పుత్రుడైన శివారెడ్డికి సోమవారం సాయంత్రం 9 గంటలకు వివాహం నిశ్చయమైనది. అయ్యా, ఇరువురు తాంబూలాలు మార్చుకోండి. అరే చిన్న, పెళ్లికి ఇంకా 2 రోజుల టైమే ఉండాది. కాబట్టి పనులన్నీ మనమే చేయడం చాలా కష్టం. ఊరోళ్ళని పిలిచి తలా ఒక పని అప్పచెప్పు. పెళ్ళయ్యాక అందరికీ కావాల్సినంత డబ్బిస్తానని చెప్పు. అట్నే అన్నా. నువ్వు వెళ్ళి పెళ్లి పనులను తొందరగా చూడు. సరే అన్నా. మా సావిత్రి, ఏందమ్మా దిగులుగా కూకున్నావు? ఏం లేదన్నా. ఈ అన్నను వదిలి పెట్టిపోవడానికి దిగులుగా ఉండదా? బాధపడకమ్మా. శుభకార్యం జరిగే ఇంట్లో ఇట్లా ఏడవకూడదు. నిన్ను ఓదారుస్తున్నాను, కానీ నువ్వు వెళ్ళిపోతావంటే నాకు చాలా బాధగా ఉండదు సావిత్రి. నువ్వు నాకు చెల్లివే అయినా నేను నిన్నెప్పుడు కూతురుగానే పెంచాను. కానీ కేవలం ఒక తండ్రిలా పెళ్లి చేసి బాధ్యత తీర్చుకోవాలని మాత్రం అనుకోవడం లేదు. నేను బ్రతుకున్నంతకాలం నువ్వు సంతోషంగా ఉండడం చూడాలా. నీకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలా. అందుకే ఇంత హడావిడిగా నీకు పెళ్లి చేస్తుండాది. నీకు తెలియందే ఉండదు, ఆ కుటుంబం చాలా మంచిది. మన ఉమాదేవం చూస్తుండవు కదా, ఆడ ఎంత సంతోషంగా ఉండదో. ఇదిగో, నువ్విలా బాధగా ఉంటే నీకు పెళ్లి చేసిన సంతోషం కూడా నాకు మిగలదు. నీ సంతోషం కన్నా నాకేది ముఖ్యం కాదమ్మా. నవ్వమ్మా. అది ఎప్పుడు ఇట్లా సంతోషంగా ఉండాలమ్మా. పెద్దిరెడ్డి గారు, నా బాధని చెప్పుకొని నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదన్నయ్య. అందుకే మౌనంగా ఉన్నా. నన్ను క్షమించన్నయ్య.
ఏందదినా నువ్వు పెండ్లి కొడుకు తరఫున విషయం మరిచినావా ఏంది? మీ చెల్లి కాడికొచ్చి చేరినావు. ఈడికొచ్చేదాకా నేను అత్తింటి తరపు, వచ్చినాక పుట్టింటి తరపు. ఎటైనా అందరూ నా ఓళ్లే గదింద్రాణి. ఈ పెండ్లి జరుగుతున్నందుకు అందరికన్నా నీకే ఎక్కువ సంతోషంగా ఉన్నట్టుండాది. మరి ఉండదా? సెల్లెలే తోటి కొడలుగా రావాలంటే అదృష్టం ఉండాలా? మీరిద్దరూ ఒకటై తన ఆట పట్టిస్తారని ఇంద్రాణి భయపడుతోంది. ఏంది? ఇద్దరు కాదు 20 మంది కలిసినా ఈ ఇంద్రాన్ని గెలవలేరు. నీ ధైర్యం మాకు తెలీదా? ఏదో సరదాగా అన్నానులే. భవానీ, ఆ, ఇప్పుడే వస్తాను. ఏందదినా మొహంలో సంతోషం కానరాట్లేదు? అదా, ఈ సమయంలో సంతోషం కన్నా పుట్టింటి నీడిసి వెళ్తున్నావన్న బాధే ఎక్కువగా ఉంటాది ఇంద్రాణి. అందున మా పెద్దిరెడ్డి అన్నని వదిలి ఎల్లాలంటే ప్రాణం పోయినట్టే ఉంటది. అందుకే సావిత్రి మొహాన చిరునవ్వే లేదు. ఆ వదినా, ఇందాక పెద్దిరెడ్డన్న పిలిచినట్టున్నాడు, ఒకసారి పో. అట్నా? అయ్యో, అమ్మా నేనిక్కడ చూసుకుంటా గాని పెండ్లి మంటపంలో పనులున్నాయి. పోండమ్మా పోండి. ఏందొదినా కంగారు పడుతున్నట్టుండావు? కంగారా? అదేం లేదే. మరి నిశ్చితార్థం కాడా అందరి మొహాల్లో కానొచ్చిన సంతోషం నీ మొహంలో కానరాలేదే? ఏంది విషయం? ఈ పెండ్లి నీకిష్టం లేదా? నీ మనసులో ఇంకెవరైనా ఉన్నారా? కాలేజీ చదువులు చదువుకున్న పిల్లవి గదా, అట్లాంటి వ్యవహారాలు ఉండే ఉంటాయి. ఒకవేళ అట్లాంటిదేమైనా ఉంటే వెంటనే దాన్ని మనసులోంచి తీసేయ్. నువ్వు నా తమ్మునికి కాబోయే పెండ్లానివి. ఇప్పట్నుంచి ఆడి గురించే ఆలోచించాలా. కాదని ఏమన్నా వెర్రిమురి వేషాలు వేసినావో నా సంగతి నీకు తెలుసు గదా. ఎంత మంచిదాన్నో అంత చెడ్డదాన్ని. జాగ్రత్త. నాకొచ్చిన అనుమానం ఇంకెవ్వరికీ రాకూడదు. నవ్వుతూ వచ్చి పెండ్లి పిట్ల మీద కూర్చో. అర్థమైనాదా? సావిత్రి. రవి, నువ్వేంటి ఇక్కడ? చెప్తా, నువ్వు రా. అయ్యో, ఇప్పుడెక్కడికి? నేను రాలేను రవి. నువ్వు రా, చెప్తాను. రామంటుంటే. అయ్యో రవి, రవి ఎక్కడికి తీసుకెళ్తున్నావు? రవి, నువ్వే మాట్లాడుకో, నాతో రా. రవి ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చెప్పు రవి, ప్లీజ్. ఇట్నాడు. చెప్పవేంటి రవి, చెప్పు. వదులు రవి, ఇన్నాళ్ళు ఏమైపోయావు? ఇప్పుడు ఎవరిని తర్వాత, ముందే నుంచి వెళ్దాం పద సావిత్రి. ఇప్పుడేం లాభం రవి, అంతా చేదాటిపోయింది. ఇంకొద్ది క్షణాల్లో నేను ఇంకొకరికి భార్యని కాబోతున్నాను. అది జరగకూడదని వచ్చాను సావిత్రి. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. నువ్వు నా సొంతం. సొంతం అనుకున్నవాడివి ఇన్నాళ్ళు నా కోసం ఎందుకు రాలేదు? కనీసం ఒక్కసారన్నా ఫోన్ చేసి మాట్లాడాలని నీకెందుకు అనిపించలేదు? నేను ఫోన్ చేసినా ఎత్తకుండా ఎందుకు తప్పించుకున్నావు? అయ్యో, నేను తప్పించుకోవడం ఏంటి సావిత్రి? ఎన్నాలో నేను పని మీద వేరే ఊరెళ్ళాను. అసలు లత చెప్పే వరకు నాకు విషయమే తెలీదు. ఈలోపే మీ వాళ్ళు తొందరపడి నీకు పెళ్లి చేసేస్తున్నారు.
అయ్యా పెద్దిరెడ్డి గారు ఇలా రండి. ఏంది పంతులు గారు? మెట్టెలు మంగళసూత్రాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, త్వరగా తెప్పించండి. భవానీ, భవానీ, ఆ ఏంటండి? మెట్లు మంగళసూత్రాలు ఆడబెట్టినావు? అయ్యో, మెట్టెలు మంగళసూత్రాలు ఇంట్లోనే మర్చిపోయానండి. ఏంది నువ్వు మాట్లాడేది? అయ్యి మర్చిపోవడం ఏంది? చూసుకోవాల్సిన పని లేదా? అది కాదండి, అత్తయ్య వాళ్ళ ఫోటో ముందు పెట్టి పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరగాలని దండం పెట్టుకున్నానండి. వచ్చే ముందు తీసుకురావాలనుకున్నాను, హడావుల్లో మర్చిపోయానండి. ఏంది భవానీ ఇది? రే చిన్నా, రే చిన్నా, ఇట్రారా. రే చిన్నా, వదిన అమ్మ నాన్నల ఫోటోల దగ్గర మంగళసూత్రాలు పెట్టి మర్చిపోయి వచ్చిందంట. నువ్వు ఎన్నే పోయి తీసుకునిరా. అట్నేనా? రే బామ్మర్దే, ఏడబోతండా? ఇప్పుడే వచ్చేస్తాను మావా. అయ్యా పెళ్లి కొడుకుని తీసుకురండి. ఏలేదు మావా, సావిత్రి కనిపించడం లేదంట. ఏంది? సావిత్రి కనబడ్డం లేదా?